ఏమీ లేని ఒక బాలుడు అన్నీ ఉన్న మనుషుల కంటే ఎందుకు ఎక్కువగా నవ్వుతున్నాడు? ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ వెళ్ళిన రాఘవ్ తన జీవితాన్నే మార్చే పాఠాన్ని నేర్చుకోబోతున్నాడు. గత భాగాల్లో ఒక స్నేహితుడి మరణం రాఘవ్ను కుదిపేసింది. కోట్లున్న విజయ్ ఇంట్లో ఒంటరితనాన్ని చూశాడు. వృద్ధాశ్రమంలో సీతమ్మ ఎదురుచూపులను చూశాడు. కానీ ఇప్పుడు అతని మనసులో కొత్త ప్రశ్న పుట్టింది. సంతోషం నిజంగా ఎక్కడ ఉంటుంది? డైరీ మూసి బాల్కనీలోకి వచ్చాడు. రోడ్డు పక్కన ఒక చిన్న బాలుడు కనిపించాడు. పాత బట్టలు, చెప్పులు కూడా లేవు. కానీ అతను నవ్వుతున్నాడు. మనస్ఫూర్తిగా నవ్వుతున్నాడు. రాఘవ్ ఆశ్చర్యంగా చూశాడు. తనకు అన్నీ ఉన్నాయి, కానీ ఆ నవ్వు లేదు. ఆ బాలుడికి ఏమీ లేవు, కానీ ఆ నవ్వు ఉంది. అప్పుడు అతని మనసులో మరో ప్రశ్న పుట్టింది. ఏమీ లేనివాడు ఇలా ఎంత సంతోషంగా ఉన్నాడు? ఆ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మరుసటి రోజు అతను నగరంలోని ఒక అనాథాశ్రమానికి వెళ్ళాడు. కొన్ని చోట్ల తల్లిదండ్రులు ఉండరు, కానీ ప్రేమ మాత్రం ఉంటుంది. ఎందుకో తెలియదు, మనసు అక్కడికి తీసుకెళ్ళింది. కొంతమందికి అన్నీ ఉంటాయి, కానీ నవ్వు ఉండదు. కొంతమందికి ఏమీ ఉండదు, కానీ వాళ్ళ నవ్వు ప్రపంచాన్ని వెలిగిస్తుంది. పిల్లలు మైదానంలో ఆడుకుంటున్నారు. కొందరు క్రికెట్, మరికొందరు కబడ్డీ, ఇంకొందరు పరుగులు తీస్తున్నారు. వాళ్ళ నవ్వులు ఆశ్రమం మొత్తం మారుమోగుతున్నాయి. అక్కడే ఒక మూలన పాత చెప్పులు వేసుకున్న ఒక 12 ఏళ్ల బాలుడు కూర్చొని ఉన్నాడు. అతని పేరు చిన్ను. ఒంటరిగా ఉండడం బాధ కాదు, ఒంటరితనాన్ని నవ్వుతో దాచుకోవడం గొప్పతనం. రాఘవ్ దగ్గరకు వెళ్ళాడు. ఎందుకు ఆడటం లేదు అని అడిగాడు. చిన్ను నవ్వాడు. వాళ్ళు ఆడనివ్వట్లేదు అన్నాడు. ఎందుకు? నేను బ్యాటింగ్ చేస్తే అవుట్ అవ్వను అంటున్నారు అన్నాడు. రాఘవ్ నవ్వేశాడు. ఆ బాలుల్లో బాధ కనిపించలేదు. కొన్ని గాయాలు మనిషిని ఏడిపించవు, అందరినీ నవ్వించడం నేర్పిస్తాయి. సాయంత్రం పిల్లలందరికీ బిస్కెట్లు పంచారు. చిన్నుకు కూడా ఒక ప్యాకెట్ వచ్చింది. అతను వెంటనే తెరవలేదు, జేబులో పెట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఆశ్రమం గేటు దగ్గర ఒక కొత్త బాలుడు కనిపించాడు. వయసు 7 సంవత్సరాలు. కొత్తగా వచ్చినట్టున్నాడు. కళ్ళల్లో భయం, ముఖంలో అయోమయం. ఎవరితోనూ మాట్లాడటం లేదు. బాధ అనుభవించిన వాళ్ళకే ఇంకొకరి బాధ త్వరగా అర్థమవుతుంది. చిన్ను అతని దగ్గరకు వెళ్ళాడు. జేబులో నుంచి బిస్కెట్ ప్యాకెట్ తీసి సగం అతని చేతిలో పెట్టాడు. మన దగ్గర ఎంత ఉందన్నది కాదు, ఎంత పంచుకున్నామన్నదే మన విలువ. రాఘవ్ దూరం నుంచి చూస్తున్నాడు. నువ్వు తినవా అడిగాడు చిన్న పిల్లవాడు. చిన్ను నవ్వాడు. నువ్వు ఏడవకుండా ఉంటే చాలు అన్నాడు. ఆ మాట విన్న క్షణం రాఘవ్ గుండెలో ఏదో కరిగిపోయింది. కొన్ని మనసులు తమ ఆకలిని మర్చిపోతాయి, ఎందుకంటే ఎదుటివారి కన్నీళ్లు ఆపడానికి. ఆ రాత్రి ఆశ్రమ నిర్వాహకుడితో మాట్లాడాడు. చిన్ను తల్లిదండ్రులు అడిగాడు రాఘవ. నిర్వాహకుడు నిశ్శబ్దం అయ్యాడు. రోడ్డు ప్రమాదం. అప్పుడు చిన్ను వయసు ఎంత? 6 ఏళ్ళు. రాఘవ్ మౌనంగా ఉన్నాడు. జీవితం కొన్నిసార్లు చాలా త్వరగా తీసుకుపోతుంది, కానీ జ్ఞాపకాలను తీసుకుపోలేదు. మొదటి 2 సంవత్సరాలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాడు నిర్వాహకుడు. ఇప్పుడు అందరినీ నవ్విస్తాడు. ఎలా? రాఘవ్ అడిగాడు. నిర్వాహకుడు చిరునవ్వు నవ్వాడు. ఒకరోజు అడిగాం, ఏమని? నీకు బాధ లేదా? అప్పుడు చిన్ను చెప్పిన మాట ఇప్పటికీ మర్చిపోలేను. రాఘవ్ ఆసక్తిగా చూశాడు. నాకు బాధ ఉంది, కానీ నేను ఏడిస్తే మా అమ్మా నాన్న తిరిగి రారు కదా, అందుకే వాళ్ళు ఇచ్చిన రోజుల్ని గుర్తు చేసుకొని నవ్వుతాను అన్నాడు. ఆ మాటలు రాఘవ్ మనసులో మారుమోగాయి. బాధ లేకుండా నవ్వేవాళ్ళు ఉండరు, బాధను అంగీకరించి నవ్వేవాళ్ళు మాత్రమే ఉంటారు. మరుసటి రోజు ఆశ్రమం నుంచి వెళ్లే ముందు చిన్నుతో చివరిసారి మాట్లాడాడు. నీకు జీవితంలో ఏం కావాలి అడిగాడు రాఘవ. చిన్ను కాసేపు ఆలోచించాడు. పెద్ద ఇల్లు అన్నాడు రాఘవ. లేదు. కారు వద్దు. అయితే? చిన్ను ఆకాశం వైపు చూసి నవ్వాడు. నాకు చిన్నప్పుడు అమ్మ చెప్పేది. ఏమని? మన దగ్గర ఉన్నది పంచుకుంటే అది పెరుగుతుంది అని. అది నిజమా అడిగాడు రాఘవ. అవును. ఎలా? చిన్ను నవ్వాడు. బిస్కెట్ పంచుకుంటే స్నేహితుడు పెరుగుతాడు, నవ్వు పంచుకుంటే ఆనందం పెరుగుతుంది,
ప్రేమ పంచుకుంటే కుటుంబం పెరుగుతుంది. ప్రేమను పంచితే తగ్గదు, మరింత పెరుగుతుంది. రాఘవ్ మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే కోట్ల ఆస్తి ఉన్న విజయ్ చెప్పలేని విషయం ఈ 12 ఏళ్ల బాలుడు ఒక్క నిమిషంలో చెప్పేశాడు. రాఘవ్ వెళ్లే ముందు చిన్ను అడిగాడు, అంకుల్, ఏమైంది? నువ్వు ఎందుకు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటావు అన్నాడు. రాఘవ్ ఆశ్చర్యపోయాడు. అలా కనిపిస్తున్నానా? అవును, చాలా అన్నాడు చిన్ను. ఆ తర్వాత అతను చెప్పిన మాట ఆ రోజు నుండి రాఘవ్ జీవితాన్నే మార్చడం ప్రారంభించింది. రేపటి గురించి భయపడితే ఈ రోజు కూడా పోతుంది అంకుల్. రేపు వస్తుందో లేదో తెలియదు, కానీ ఈ రోజు మాత్రం మన చేతుల్లో ఉంది అంకుల్ అన్నాడు. గాలి నెమ్మదిగా వీచింది. చెట్ల ఆకులు కదిలాయి. రాఘవ్ చిన్నును చూస్తూనే ఉన్నాడు. తన జీవితంలో ఎంతో మంది చదువుకున్న వాళ్ళని చూశాడు, ఎంతో మంది ధనవంతులను చూశాడు. కానీ ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద సత్యం చెప్పిన మనిషిని మాత్రం మొదటిసారి చూస్తున్నాడు. చిన్ను నవ్వుతూ చేతిని ఊపాడు. రాఘవ్ కారు స్టార్ట్ చేశాడు. కానీ కారు ముందుకు వెళ్ళినా మనసు మాత్రం అక్కడే ఆగిపోయింది. ఎందుకంటే కోట్ల ఆస్తి ఉన్న విజయ్ దగ్గర లేనిది, వృద్ధాశ్రమంలో ఎదురు చూసిన సీతమ్మ దగ్గర లేనిది ఈ అనాథ బాలుడు చిన్ను దగ్గర ఉంది. అదే జీవితాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించే శక్తి. రాత్రి డైరీలో రాఘవ్ ఇలా రాసుకున్నాడు, కొన్నిసార్లు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి పెద్ద పుస్తకాలు అవసరం లేదు, ఒక చిన్న మనసు చాలు. సంతోషం మన దగ్గర ఉన్న దాంట్లో ఉండదు, మన దగ్గర ఉన్నదాన్ని ఎలా చూస్తామన్న దాంట్లో ఉంటుంది. కానీ జీవితం పాఠాలు చెప్పే వాళ్ళందరూ చిన్నులా ఉండరు. కొందరు మనకు గాయాలు చేసి కూడా పాఠాలు నేర్పుతారు. వాళ్ళు మనం నమ్మిన మనుషులే అవుతారు. రాఘవ్ జీవితంలో అలాంటి వ్యక్తి ఒకరున్నారు. అతని పేరు మురళి. ఒకప్పుడు నువ్వు పడిపోతే ముందు నేను పట్టుకుంటా అని చెప్పిన రాఘవ్ ప్రాణ స్నేహితుడు. ఇప్పుడు రాఘవ్ జీవితంలో అతి పెద్ద, ఇంకా మానని గాయం. మరుసటి రోజు ఎన్నో ఏళ్ల తర్వాత అతను మురళిని మళ్ళీ కలవబోతున్నాడు. అయితే జీవితం అంత సులభం కాదు. మనుషులను ప్రేమిస్తే గాయపడతాం, నమ్మితే మోసపోతాం, సహాయం చేస్తే వాడేసుకుంటారు. జీవితం పాఠాలు పుస్తకాలు నేర్పవు, మనుషులే నేర్పుతారు. ఈ నిజం రాఘవ్ గుర్తు చేయబోయే వ్యక్తి మురళి. ఈ కథను పార్ట్ 4లో చెప్పుకుందాం. మీ జీవితంలో కూడా ఇలాంటి తెలివైన చిన్నోళ్ళను చూసారా? అయితే ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్లలో చెప్పండి. ఈ కథ మీకు నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ కథల ప్రయాణంలో తోడుండండి. మళ్ళీ కలుద్దాం పార్ట్ 4లో.